హాయ్ ఫ్రెండ్స్, చపాతీ, రోటీ, పుల్కా ఏ రైస్లోకైనా చాలా బాగుండే కడాయి పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని గుప్పుడు జీడిపప్పు, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. 2 టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకుని టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇదిగోండి టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని మిక్సర్ జార్లో వేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకుని దానిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 400 గ్రామ్స్ పన్నీర్ ముక్కలు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. డార్క్ కలర్ కాకుండా లైట్ కలర్ రావాలండి. ఈ విధంగా లైట్ గా వేయించుకోవాలి. వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పెటల్స్ లాగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ గింజలు తీసేసుకున్న క్యాప్సికమ్, టమాటా ముక్కలు కూడా వేసేసుకుని వీటన్నిటిని ఒక 2 మినిట్స్ వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇందాక మిక్సర్ జార్ లోకి తీసుకున్న వాటిలో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకురావాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 స్పూన్నర సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ వేగాక ఇందులో ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా పోసుకొని ఈ విధంగా ఉడికాక ఇప్పుడు ఇందులో ఇందాక నేతులు వేయించుకున్నాం కదా, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి లో టు మీడియంలో. ఇదిగోండి ఈ విధంగా ఉడికాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే కుష్కా రైస్ తో సర్వ్ చేశాను. మీరు ఏ రైస్ తో అయినా సర్వ్ చేయండి. చపాతీలోకి, రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.